సుఖములు ఉంటాయి. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో వాటిని మనము పొందుకుంటాం. చాలా మటుకు మనం ఏం చేస్తామంటే అవకాశం ఉన్నప్పుడే మందిరానికి వస్తాం, అవకాశం లేనప్పుడు ఏదైనా పనులు ఉన్నప్పుడు మందిరం మానేస్తాం. అట్లా చేయకూడదు. అది దేవుని బిడ్డలకు అంత మంచిది కాదు. కనుక దయచేసి ఇక మీదట ఆదివారం ఎవరు కూడా మానరు. అంటే బుధ శనివారాలు అంటే పనులకు వెళ్ళి ఒకవేళ ఆలస్యమయ్యి రాలేకపోతూ ఉండొచ్చేమో, కానీ ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ పని కూడా మీరు పెట్టుకోవద్దు. ఏదైనా పెట్టుకున్నారంటే 11 దాటి తర్వాత పెట్టుకోవాలి. మీ క్షేమం కోరి చెప్తున్నాను. సరే, మంచిది. దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు చదువు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకుని మీలో జారత్వమే గాని మరి ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది చాలు. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించి మనందరికీ అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థించు. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, తల్లి చెప్పినటువంటి సాక్ష్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంది ప్రభా. శిఖానికి వెళ్ళినప్పుడు ఎన్నో శ్రమలు చేసుకుని వెళుతున్న ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుని అడవి ప్రాంతాల్లో తిరిగి వెళుచుండగా ఏ